అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్రహ్మాండమైన పచ్చడి అండి. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అంటే మామూలు పండిన టమాటాలు కాదండి, దోరగా ఉండే టమాటాలతో ఈ పచ్చడి చేసామంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే ఒక 300 గ్రాముల దోర టమాటాలు అండి. చూడండి, మరి పండు కాకుండా మరి పచ్చి కాకుండా దోరగా ఉంటే ఈ పచ్చడి చాలా బాగుంటాయి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. టమాటాలను అయితే బాగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిరకాయలు అయితే నేను 300 గ్రాములు సరిపోయే విధంగా తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా 2 మిరకాయలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ నేనైతే కరెక్ట్గా వేశాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే పచ్చడికి మాత్రం పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు అండి. ఈ క్వాంటిటీ చూసుకోండి, కరెక్ట్గా వేసారంటే పచ్చడి మనకు చాలా బాగా వస్తుంది. మెంతులు అనేది ఒక 1/4 స్పూన్ వేయాలి, ఎక్కువ వేయకుండా. ఇవి ఒక నిమిషం లాగా చిటపటలాడిన తర్వాత వెంటనే మనము కట్ చేసి పెట్టుకున్న దోరగా ఉన్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. మరి మనము వేసిన జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని మాడబెట్టకుండా తొందరగా మనము చిటపటలాడిన తర్వాత టమాటాలు వేసేసామంటే, అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. మనకు నూనెలో ఈ దోరగా ఉండే టమాటాలు ఫ్రై అయ్యాయంటే పచ్చడి అనేది బయట ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నా కూడా ఏమవుదండి, చాలా బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ప్యాన్లో కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి టమాటాలని. టమాటాల్లో ఉప్పు పడటం వల్ల తొందరగా మనకు బాగా ఉడుకుతాయండి, మగ్గుతాయి. ప్యాన్లో 4 పక్కల టమాటాలని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి మొత్తం టమాటాలని ప్యాన్లో 4 పక్కల బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర అనేది టమాటాతో పాటు బాగా ఉడుకుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. దీంట్లోనే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర అనేది కరెక్ట్గా ఒక గుప్పెడే వేయండి, ఎక్కువ వేయకుండా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది కరెక్ట్గా బాగా వస్తుంది. ఇది హోటల్స్లో ఎక్కువగా సంగటికి చేస్తుంటారండి, అలాగే ఇంట్లో కూడా చాలా వరకు చేస్తుంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం మనము. మనకు ఈ ఐటమ్స్ అన్నీ నూనెలో పడి ఫ్రై అవుతుంటే మగ్గుతుంటే మంచి ఫ్లేవర్ అండి, అరోమా ఫ్లేవరు. అలాగే దీంట్లో ఇప్పుడు టమాటాలను అయితే మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ అంత నీళ్ళలో బాగా ఉడకపెట్టాలి. ఇక్కడ మనము 60% అనేది టమాటాలని, పచ్చిమిరపకాయలని, కొత్తిమీరని, అలాగే మనం వేసిన ఐటమ్స్ అన్నీ నూనెలో ఫ్రై చేసుకుంటే ఒక 40% అనేది మనం నీళ్ళలో ఉడకపెట్టుకున్నామంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. బయట కూడా ఒక 2 నుంచి 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటుంది. దానివల్ల మనం నీళ్ళలో కూడా దీన్ని ఉడకపెట్టామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 5 నిమిషాలు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. నీళ్ళల్లో ఇది బాగా ఉడికిందంటే మంచి అరోమా ఫ్లేవర్, అలాగే మనం వేసిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా అన్ని కుక్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 6 తెల్లగడ్డపాయలు, చింతపండు అండి. మీరు పులుపు ఎంత తినగలుగుతారో అంత చింతపండు వేసుకోండి. ముందుగా నానబెట్టుకొని నేనైతే మీడియం సైజు నిమ్మకాయ చింతపండు అయితే వేస్తున్నాను. ఇక్కడ టమాటాలు అనేది మనము తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. నాటు టమాటాలు అయితే మనకు పులుపు ఉంటుంది కదా, చింతపండు అనేది మనం చూసి వేసుకోవాలి. నేను మధ్యస్థం ఉండే టమాటాలు తీసుకున్నాను కాబట్టి పులుపు అనేది ఒక మీడియం సైజ్ అంతా నిమ్మకాయ ఉంటుంది కదా, దాని సైజు చింతపండుని నానబెట్టి ఒక 5 నిమిషాలు వేసుకున్నాను. అలా వేయడం వల్ల మనకు ఫ్రై చేసేటప్పుడు మనం వేసిన టమాటాలు బాగా మిక్స్ అయిపోతుంది. దీన్ని ప్యాన్లో 4 పక్కల అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక్క 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకుంటూ బాగా ఉడకపెట్టాలండి. అప్పుడే పచ్చడి అనేది మనకు మంచి టేస్ట్తో గుమగుమలాడుతూ ఉంటుంది. అలా మనము 5 సెకండ్లు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకి ఎక్కడ కూడా అడుగు పట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. కలుపుకుంటూనే ఉండాలి. ఇది వేడి వేడి సంగటి, వేడి వేడి అన్నానికి అయితే మంచి కాంబినేషను. అక్కడక్కడ హోటల్స్ కూడా మనకి ఇది సంగటి కాంబినేషన్గా ఇస్తుంటారండి. సంగటికి అయితే ఇది అసలు నోట్లో నీళ్ళు ఉడుతుంది, అంత బాగుంటుంది పచ్చడి అయితే. ఇప్పుడు మనకు అన్నీ బాగా ఉడిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన చల్లడానికి పెట్టేస్తాము. చల్లారిన తర్వాత చూస్తారు కదా, మన టమాటా మిశ్రమం మొత్తం మీడియం సైజ్ జార్లో వేసుకోండి. చిన్న జార్ కాకుండా మీడియం సైజ్ జార్లో వేసుకున్నామంటే మనం పల్స్ మోడ్లో తిప్పినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి నీళ్లు పోయకుండా అలాగే మొత్తం ఉడకబెట్టిన మిశ్రమాన్ని వేసుకొని పల్స్ మోడ్లో 1-2 సార్లు ఇలా తిప్పుకోండి. మనకు పచ్చడి అనేది బరగ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. మరి మెత్తగా పేస్ట్గా ఉంటే బాగుండదు. ఈ విధంగా బరగ్గా తిప్పుకున్నామంటే
సూపర్‌గా ఉంటుంది. మరి మెత్తగా మనం పట్టేసామంటే కొంచెం టేస్ట్, ఫ్లేవర్ అనేది మారుతుంది. ఇలా కాకుండా బరగ్గా పట్టేసామంటే కమ్మని దోరగా ఉండే టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలతో కాంబినేషన్ పచ్చడి అండి ఇది. టేస్ట్ మాత్రం మనకు వేరే లెవెల్‌లో ఉంటుంది. వేడి వేడి అన్నం గాని, సంగటికి గాని మంచి కాంబినేషను. చేయడం కూడా చాలా ఈజీ కదా! ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.